హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ మీ అందరికీ సారీ అండి, ఇన్ని రోజులు క్లాసెస్ అనేవి చెప్పలేకపోయాను హెల్త్ ప్రాబ్లం వల్ల. సో హెల్త్ బాగోలేక క్లాసెస్ అనేవి తీసుకోలేకపోయాను. టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే డిఎస్సి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయాలి అని గట్టిగా అనుకున్నాను, కానీ హెల్త్ అనేది అస్సలు సపోర్ట్ చేయలేదు. సారీ అండి. ఈరోజు నుంచి క్లాసెస్ అనేవి చెప్తూ ఉంటాను డిఎస్సికి సంబంధించినవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఈరోజు క్లాస్ వచ్చేసి జీకే అండి. డిఎస్సికి సంబంధించిన టాపిక్లో ఇంపార్టెంట్ అయినది జీకే కూడా. సో కీ రోల్ని ప్లే చేసేది ఏమైనా ఉందంటే డిఎస్సిలో జీకే అండి. జీకేలో కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఆర్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకసారి మనం చూద్దాం. ఈరోజు క్లాస్లో టాపిక్ వచ్చేసి జీకే ఐక్యరాజ్య సమితిలోని ప్రాక్టీస్ బిట్స్ అండి. ఫస్ట్ బిట్ చూద్దాం. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనే పదాన్ని సూచించినది ఎవరు? ఐక్యరాజ్య సమితి అనే పదాన్ని సూచించినది ఎవరు? విన్స్టన్ చర్చిల్, సెకండ్ ఫ్రాంక్లిన్ డి రోజ్వెల్ట్, థర్డ్ జాన్ ట్రిగ్వెల్లీ, ఫోర్త్ జవహర్లాల్ నెహ్రూ. కరెక్ట్ ఆన్సర్ ఫ్రాంక్లిన్ డి రోజ్వెల్ట్ అని ఆయన. సెకండ్ బిట్ చూడండి. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ 1 జూన్ 6, 1944, ఆప్షన్ 2 డిసెంబర్ 7, 1947, ఆప్షన్ 3 అక్టోబర్ 24, 1945, ఆప్షన్ 4 అక్టోబర్ 2, 1962. కరెక్ట్ ఆన్సర్ అక్టోబర్ 24, 1945 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ 1 జెనీవా, ఆప్షన్ 2 రోమ్, ఆప్షన్ 3 ప్యారిస్, ఆప్షన్ 4 న్యూయార్క్. కరెక్ట్ ఆన్సర్ న్యూయార్క్లో ఉంటుందన్నమాట. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం అనేది న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? ఆప్షన్ 1 3 సంవత్సరాలు, ఆప్షన్ 2 4 సంవత్సరాలు, ఆప్షన్ 3 5 సంవత్సరాలు, ఆప్షన్ 4 6 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 5 సంవత్సరాలు. ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 యూథాంట్, ఆప్షన్ 2 హమ్మూర్, ఆప్షన్ 3 ట్విగ్వెల్ ఆర్ ట్విగ్వెలీ, ఆప్షన్ 4 కుర్త్ వాల్ది. కరెక్ట్ ఆన్సర్ ట్విగ్వెలీ. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ను ఎవరు నియమిస్తారు? ఆప్షన్ 1 సాధారణ సభ, ఆప్షన్ 2 అంతర్జాతీయ న్యాయస్థానం, ఆప్షన్ 3 భద్రతా మండలి సిఫారు మేరకు అసాధారణ సభ, ఆప్షన్ 4 అంతర్జాతీయ న్యాయస్థానం సిఫార్ల మేరకు సాధారణ సభ. కరెక్ట్ ఆన్సర్ భద్రతా మండలి సిఫారసు మేరకు సాధారణ సభ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఐక్యరాజ్య సమితి అధికారి భాష ఏమిటి? క్రింది వాణిలో ఐక్యరాజ్య సమితి అధికార భాష ఏమిటి? ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాష ఏమిటి అంటున్నారు. అంటే ఐక్యరాజ్య సమితిలో అధికారికంగా కొన్ని భాషలను అయితే అది సెలెక్ట్ చేసిందనమాట. సో అవి ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అరబిక్, ఆప్షన్ 2 చైనీస్, ఆప్షన్ 3 ఇంగ్లీష్, ఆప్షన్ 4 హిందీ. ఆప్షన్ 4 అంటే ఆప్షన్స్ కాదండి, ఇక్కడ మనకి కొన్ని అంటే ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో కొన్ని లాంగ్వేజెస్ అనేవి ఇవ్వటం జరిగింది. క్రింది వాణిలో ఐక్యరాజ్య సమితి అధికార భాషలు ఏవి అని అడుగుతున్నారు. మనకి ఇచ్చిన వాటిలో ఫస్ట్ వన్ అరబిక్, నెక్స్ట్ చైనీస్, ఇంగ్లీష్, హిందీ, జపనీస్, ఫ్రెంచ్, ఇటాలియన్, రష్యన్, స్పానిష్. సో అధికార భాషలు ఏమిటి అంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, తర్వాత వచ్చేసేసి ఫ్రెంచ్ కూడా అధికార భాషేనండి. నెక్స్ట్ రష్యన్, నెక్స్ట్ వన్ స్పానిష్.
సో ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 న్యూయార్క్, ఆప్షన్ 2 రోమ్, ఆప్షన్ 3 వాషింగ్టన్, ఆప్షన్ 4 జెనీవా. కరెక్ట్ ఆన్సర్ రోమ్. ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం అనేది రోమ్లో ఉందన్నమాట. నెక్స్ట్ బిట్. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 న్యూఢిల్లీ, ఆప్షన్ 2 వియన్నా, ఆప్షన్ 3 న్యూయార్క్, ఆప్షన్ 4 వాషింగ్టన్. కరెక్ట్ ఆన్సర్ వియన్నా. వియన్నాలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఉందన్నమాట. అక్కడ ప్రధాన కార్యాలయం ఎక్కడ? వియన్నాలో. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పుడు దాని సభ్య దేశాల సంఖ్య ఎంతగా ఉండేది? ఐక్యరాజ్య సమితి ఫస్ట్ స్థాపించారు కదా, అప్పుడు దాంట్లో మెంబర్షిప్ తీసుకున్న కంట్రీస్ నెంబర్ అనేది ఎంత ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 45, ఆప్షన్ 2 16, ఆప్షన్ 3 51, ఆప్షన్ 4 75. కరెక్ట్ ఆన్సర్ 51. నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంతమంది న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు? ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 15, ఆప్షన్ 4 17. కరెక్ట్ ఆన్సర్ 15 మంది. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంతమంది న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారంటే 15 మంది సభ్యులు ఉంటారన్నమాట. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంతమంది న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు? ఫస్ట్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పుడు సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 51. నెక్స్ట్ బిట్ ఏంటంటే అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంతమంది న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారంటే 15 మంది న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 9. సో అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీకాలం ఎన్ని సంవత్సరాలు అంటే 9 సంవత్సరాలు. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ న్యాయస్థానంలో అధికార భాషలు ఏవి? ఆప్షన్ 1 కాదండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అంటే మనకి ఇచ్చారు. ఏమిటి అధికార భాషలు అని కొన్ని ఇచ్చారు, వాటిలో మనం సెలెక్ట్ చేయాలి. 1 ఇంగ్లీష్, ఆప్షన్ అంటే సెకండ్ 1 ఫ్రెంచ్, నెక్స్ట్ జర్మనీ, నెక్స్ట్ రష్యన్. సో అంతర్జాతీయ న్యాయస్థానంలో అధికార భాషలు ఏవి అంటే ఇంగ్లీష్ అను ఫ్రెంచ్ అనేది అధికార భాష అనమాట. అంతర్జాతీయ న్యాయస్థానంలో అధికార భాషలు ఈ 2 అనమాట. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ 1 మాంట్రియల్, ఆప్షన్ 2 ప్యారిస్, ఆప్షన్ 3 న్యూయార్క్, ఆప్షన్ 4 ది హేగ్. కరెక్ట్ ఆన్సర్ ది హేగ్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ప్రపంచ బ్యాంకులో భాగమైన సంస్థ ఏది? క్రింది వాటిలో ప్రపంచ బ్యాంకులో భాగమైన సంస్థ ఏది? ఆప్షన్ 1 ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IDA, ఆప్షన్ 2 ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కమిషన్ IFC, ఆప్షన్ 3 మల్టీనేషనల్ ఇన్వెస్టిగేషన్ గ్యారంటీ ఏజెన్సీ MIGA. సో 5 ఇక్కడ ఏంటంటే ప్రపంచ బ్యాంకుల్లో భాగమైన సంస్థ ఏమిటి అంటే ఇవన్నీ కూడా ప్రపంచ బ్యాంకుల్లో భాగమైన సంస్థలే అన్నమాట. సో ఈ జీకే బిట్స్ అనేవి నాట్ ఓన్లీ ఫర్ డిఎస్సి, రిమైనింగ్ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అవుతాయండి. అంటే కొంతమంది ఓన్లీ డిఎస్సిని ఫోకస్ చేస్తారు, కొంతమంది అలాంగ్ విత్ ద డిఎస్సితో పాటు మిగతా ఎగ్జామ్స్ కూడా ఏంటంటే రాస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి కూడా ఈ జీకే బిట్స్ అనేవి యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట. నాట్ ఓన్లీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ, మిగతా సబ్జెక్ట్స్ ఆర్ మిగతా ఎగ్జామ్స్ కూడా ఈ జీకే బిట్స్ చాలా యూజ్ఫుల్ అవుతాయి మీకు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో వీటో అధికారం ఉన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలు ఏవి? 1 చైనా, 2 రష్యా, 3 ఫ్రాన్స్, 4 జర్మనీ, 5 ఇండియా,
సిక్స్త్ బ్రిటన్, సెవెంత్ అమెరికా, ఎయిత్ ఇటలీ, నైన్త్ జపాన్. సో కరెక్ట్ వచ్చేసి అధికారం ఉన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత దేశాలు ఏవి అంటే 1 ఫస్ట్ వచ్చేసి చైనా ఉంటుందండి, తర్వాత రష్యా, ఆ తర్వాత ఫ్రాన్స్, తర్వాత బ్రిటన్, లాస్ట్ అమెరికా. సో ఇవన్నమాట. నెక్స్ట్ క్రింది వాన్లో బ్రిటన్ ఫుడ్ కవలలు అని ఏ సంస్థలను పిలుస్తారు? బ్రిటన్ వుడ్స్ కవలలు అని ఏ సంస్థను పిలుస్తారు? సో బ్రిటన్ వుడ్స్ కవలని ఏ సంస్థను పిలుస్తారనేది చూద్దాం. 1 అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ, అంటే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థలు ఉంటాయి కదా అవి. నెక్స్ట్ 1 ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, వరల్డ్ బ్యాంక్ అనమాట. నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, వరల్డ్ బ్యాంక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఈ 2 అనమాట కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ చూడండి, ప్రస్తుత ఐక్యరాజ్య సమితిలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ఆప్షన్ 1 188, ఆప్షన్ 2 189, ఆప్షన్ 3 190, ఆప్షన్ 4 193. కరెక్ట్ ఆన్సర్ 193 సభ్య దేశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 1 ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ప్యారిస్, ఆప్షన్ 2 న్యూయార్క్, ఆప్షన్ 3 బెర్న్, ఆప్షన్ 4 వియన్నా. కరెక్ట్ ఆన్సర్ ప్యారిస్లో ఉందన్నమాట. నెక్స్ట్ 1 ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్, ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్ UNHCR ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 జెనీవా, స్విట్జర్లాండ్, ఆప్షన్ 2 వియన్నా, ఆస్ట్రియా, ఆప్షన్ 3 ప్యారిస్, ఫ్రాన్స్, ఆప్షన్ 4 దిహెంగ్, నెదర్లాండ్. కరెక్ట్ ఆన్సర్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ యునిడో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 జెనీవా, ఆప్షన్ 2 న్యూయార్క్, ఆప్షన్ 3 ప్యారిస్, ఆప్షన్ 4 వియన్నా. కరెక్ట్ ఆన్సర్ న్యూయార్క్. సో న్యూయార్క్లో ఉందన్నమాట. నెక్స్ట్ 1 ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 జెనీవా, ఆప్షన్ 2 ప్యారిస్, ఆప్షన్ 3 బెర్న్, ఆప్షన్ 4 వాషింగ్టన్. కరెక్ట్ ఆన్సర్ వాషింగ్టన్. నెక్స్ట్ 1 అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 వాషింగ్టన్, ఆప్షన్ 2 రోమ్, ఆప్షన్ 3 జెనీవా, ఆప్షన్ 4 ప్యారిస్. కరెక్ట్ ఆన్సర్ వాషింగ్టన్. నెక్స్ట్ 1 ప్రపంచ వాణిజ్య సంస్థ ఎప్పుడు ఆవిర్భవించింది? జూలై 22, 1977. నెక్స్ట్ నవంబర్ 14, 1980. నెక్స్ట్ అక్టోబర్ 24, 1994. నెక్స్ట్ జనవరి 1, 1994. కరెక్ట్ ఆన్సర్ జనవరి 1, 1995 అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రపంచ వాణిజ్య సంస్థ ఎప్పుడు ఆవిర్భవించింది అంటే జనవరి 1, 1995లో ఆవిర్భవించింది. నెక్స్ట్ 1 ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయపు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయపు ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది? ట్యోకో, ప్యారిస్, జెనీవా, కోస్టారికా. కరెక్ట్ ఆన్సర్ ట్యోకో. నెక్స్ట్ తీవ్ర విమర్శలకు గురి అయిన ఐరాస మానవ హక్కుల కమిషన్ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ ఏది?
ఆప్షన్ 1 ఐరాస మానవ హక్కుల మండలి, ఆప్షన్ 2 ఐరాస మానవ హక్కుల అసోసియేషన్, ఆప్షన్ 3 అంతర్జాతీయ మానవ హక్కులు భద్రతా మండలి, ఆప్షన్ 4 ఐరాస మానవ హక్కుల పరిరక్షణ మండలి. కరెక్ట్ ఆన్సర్ ఐరాస మానవ హక్కుల మండలి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బిట్. ప్రపంచ వాణిజ్య సంస్థలలో 150వ సభ్య దేశంగా 2005 డిసెంబర్లో చేరిన దేశం. ఆప్షన్ 1 సౌదీ అరేబియా, ఆప్షన్ 2 టోంగా, ఆప్షన్ 3 చిలీ, ఆప్షన్ 4 తైవాన్. కరెక్ట్ ఆన్సర్ టోంగా. నెక్స్ట్ వన్, అఫెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 కాన్ బెర్రా, ఆప్షన్ 2 జర్తా, ఆప్షన్ 3 బ్యాంకాక్, ఆప్షన్ 4 సింగపూర్. కరెక్ట్ ఆన్సర్ సింగపూర్లో ఉందన్నమాట. నెక్స్ట్ వన్, 1966లో ఏర్పడ్డ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 న్యూఢిల్లీ ఇండియా, ఆప్షన్ 2 టోక్యో జపాన్, ఆప్షన్ 3 మనీలా ఫిలిపిన్, నెక్స్ట్ బీజింగ్ చైనా. కరెక్ట్ ఆన్సర్ మనీలా. ఆగ్నేయాసియా అంటే ఆగ్నేయాసియా ఉంటుంది కదా, అదనమాట. దేశాల సమైక్య ఆసియన్ను ఏ సంవత్సరం స్థాపించింది? ఫస్ట్ ఆప్షన్ 1 1965, ఆప్షన్ 2 1977, ఆప్షన్ 3 1985, ఆప్షన్ 4 1999. కరెక్ట్ ఆన్సర్ 1965 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆసియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆసియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 బ్యాంకాక్ థాయిలాండ్, ఆప్షన్ 2 జక్తా ఇండోనేషియా, ఆప్షన్ 3 టోక్యో జపాన్, ఆప్షన్ 4 కౌలాలంపూర్ మలేషియా. కరెక్ట్ ఆన్సర్ జక్తా ఇండోనేషియాలో ఉందన్నమాట. నెక్స్ట్, ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 వియన్నా ఆస్ట్రియా, ఆప్షన్ 2 టెల్ అవివ్ ఇజ్రాయెల్, ఆప్షన్ 3 లయన్స్ ఫ్రాన్స్, ఆప్షన్ 4 న్యూయార్క్ అమెరికా. కరెక్ట్ ఆన్సర్ లయన్స్ ఫ్రాన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాన్ హెన్రీ డ్యునాంట్ కృషి వలన అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1864, 1864, నెక్స్ట్ 1894, థర్డ్ ఆప్షన్ 1912, 1945. కరెక్ట్ ఆన్సర్ 1964 అని 1864 కరెక్ట్ ఆన్సర్. 1864 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 రోమ్ ఇటలీ, ఆప్షన్ 2 జెనీవా స్విట్జర్లాండ్, ఆప్షన్ 3 వియన్నా ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 మడ్రిడ్ స్పెయిన్. జెనీవా. కరెక్ట్ ఆన్సర్ జెనీవా. 1965లో ఒపెక్ ప్రధాన కార్యాలయాలన్నీ జెనీవా నుండి ఎక్కడికి మార్చారు? ఆప్షన్ 1 బగ్దాద్, ఆప్షన్ 2 జెడ్డా, ఆప్షన్ 3 టెహ్రాన్, ఆప్షన్ 4 వియన్నా. కరెక్ట్ ఆన్సర్ వియన్నాకు మార్చడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ను ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ను ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 1983, నెక్స్ట్ 1985, 1987, 1989. కరెక్ట్ ఆన్సర్ 1985
2005లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ సార్క్లో 8వ సభ్య దేశంగా 2007లో ఢిల్లీలో జరిగిన సమావేశం చేరిన దేశం. సార్క్లో 8వ సభ్య దేశంగా 2007లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో చేరిన దేశం. ఆప్షన్ 1 మియన్మార్, ఆప్షన్ 2 ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ 3 మారిషస్, ఆప్షన్ 4 చైనా. కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మానవ హక్కులకై కృషి చేసిన అమ్నిస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 జెనీవా స్విట్జర్లాండ్, ఆప్షన్ 2 లండన్ బ్రిటన్, ఆప్షన్ 3 వాషింగ్టన్ అమెరికా, ఆప్షన్ 4 బీజింగ్ చైనా. కరెక్ట్ ఆన్సర్ లండన్ బ్రిటన్. నెక్స్ట్, నార్త్ అంటార్క్టికా ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ బ్రసిలియా బ్రెజిల్, ఆప్షన్ 2 బ్రసెల్స్ బ్రెజిలియం, ఆప్షన్ 3 కోపెన్హేగన్ డెన్మార్క్, ఆప్షన్ 4 ఒటావా కెనడా. కరెక్ట్ ఆన్సర్ బ్రసెల్స్ బ్రెజిలియం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1961లో అలీనోద్యమం మొట్టమొదటి సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ 1 లుసాకా, ఆప్షన్ 2 కైరో, ఆప్షన్ 3 బెల్గ్రేడ్, ఆప్షన్ 4 న్యూఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ బెల్గ్రేడ్. నెక్స్ట్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ను 1961లో స్థాపించినది ఎవరు? ఆప్షన్ ఫాదర్ డిడన్, ఆప్షన్ 2 ఫ్రాంక్లిన్ డి రోజ్వెల్ట్, ఆప్షన్ 4 జాన్ హెచ్ డ్యూనాంట్, ఆప్షన్ 3 జాన్ హెచ్ డ్యూనాంట్, ఆప్షన్ 4 పీటర్ బెర్నస్. కరెక్ట్ ఆన్సర్ పీటర్ బెర్నన్స్ అని ఆయన స్థాపించడం జరిగింది. నెక్స్ట్ బిట్, 2002 జూలై 1 ఆవిర్భవించిన అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 వియన్నా, ఆప్షన్ 2 ది హేగ్, ఆప్షన్ 3 జెనీవా, ఆప్షన్ 4 లుసానే. కరెక్ట్ ఆన్సర్ ది హేగ్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం లయన్స్లో కలదు కాగా దీన్ని ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ పీటర్ బెర్నన్స్, ఆప్షన్ 3 జాన్ క్రిస్టియన్, ఆప్షన్ 2 జాన్ క్రిస్టియన్, ఆప్షన్ 3 ప్రిన్స్ ఆల్బర్ట్ వాన్, ఆప్షన్ 4 జేహెచ్ డ్యూనాంట్. కరెక్ట్ ఆన్సర్ ప్రిన్స్ ఆల్బర్ట్. ఐక్యరాజ్య సమితి 2012 సంవత్సరంను ఏ సంవత్సరంగా జరుపుకోవాలని పరిగణించారు? ఆప్షన్ 1 అంతర్జాతీయ అంతరిక్ష సంవత్సరం, ఆప్షన్ 2 అంతర్జాతీయ గృహ కల్పన సంవత్సరం, ఆప్షన్ 3 అంతర్జాతీయ సహకార సంవత్సరం, ఆప్షన్ 4 అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ అంతర్జాతీయ సహకార సంవత్సరం. నెక్స్ట్ వన్, యూరోపియన్ యూనియన్ పార్లమెంటు ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 లగేజ్బర్గ్, ఆప్షన్ 2 స్ట్రాస్బర్గ్, ఆప్షన్ 3 లండన్, ఆప్షన్ 4 రోమ్. కరెక్ట్ ఆన్సర్ స్ట్రాస్బర్గ్. నెక్స్ట్ వన్, ఏ యూరోపియన్ దేశం యూరో కరెన్సీకి మారటంతో యూరో కరెన్సీలో మారిన దేశాల సంఖ్య 18కి చేరింది? ఆప్షన్ 1 లత్వియా, ఆప్షన్ 2 రొమేనియా, ఆప్షన్ 3 బల్గేరియా, ఆప్షన్ 4 టర్కీ. కరెక్ట్ ఆన్సర్ లత్వియా. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి 2014 సంవత్సరం ఏ సంవత్సరంగా జరుపుకోవాలని నిర్ణయించింది? ఆప్షన్ 1 అంతర్జాతీయ బియ్యం సంవత్సరం, ఆప్షన్ 2 అంతర్జాతీయ బాలికల సంవత్సరం, ఆప్షన్ 3 అంతర్జాతీయ క్రిస్టోగ్రఫీ సంవత్సరం, ఆప్షన్ 4 అంతర్జాతీయ మహిళా సాధికారిత సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ అంతర్జాతీయ క్రిస్టోగ్రఫీ సంవత్సరం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2011 జూలై 14న ఐక్యరాజ్య సమితిలో 193 దేశంగా సభ్యత్వం పొందిన దేశం.
193వ దేశంగా సభ్యత్వం పొందిన దేశం. ఆప్షన్ 1 మాంటెనిగ్రో, ఆప్షన్ 2 తైవాన్, ఆప్షన్ 3 లెబనాన్, ఆప్షన్ 4 దక్షిణ సూడాన్. కరెక్ట్ ఆన్సర్ దక్షిణ సూడాన్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి 2015 సంవత్సరంను ఏ సంవత్సరంగా జరుపుకోవాలని నిర్ణయించింది? ఆప్షన్ 1 అంతర్జాతీయ ఎడారులు మరియు ఎడారీకరణ సంవత్సరం, ఆప్షన్ 2 అంతర్జాతీయ మృత్తికా సంవత్సరం, ఆప్షన్ 3 అంతర్జాతీయ యువకుల సంవత్సరం, ఆప్షన్ 4 అంతర్జాతీయ వైజ్ఞానిక సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ అంతర్జాతీయ మృత్తికా సంవత్సరం. నెక్స్ట్, సార్క్ 2008 సంవత్సరంను ఏ సంవత్సరంగా జరుపుకోవాలని ఢిల్లీలో జరిగిన 14వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నిర్ణయించారు? ఆప్షన్ 1 సుపరిపాలన సంవత్సరం, ఆప్షన్ 2 ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఆప్షన్ 3 ఇయర్ ఆఫ్ సౌత్ ఏషియా టూరిజం, ఆప్షన్ 4 ఇయర్ ఆఫ్ లిటరసీ. కరెక్ట్ ఆన్సర్ సుపరిపాలన సంవత్సరం అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడితో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి, ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూడటం అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.